6వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకున్న భాగాలను మనం పరిశీలిస్తే అక్కడ ప్రవక్త అయిన ఎలీషా మనకు కనపడతాడు. సిరియనుల రాజు ప్రవక్త అయిన ఎలీషాను తీసుకుని రావటానికి సైన్యాన్ని, గుర్రాలను, రథాలను పంపుతాడు. ఉదయం లేచేటప్పటికి ప్రవక్త యొక్క పనివాడు సిరియా రాజు పంపిన సైన్యాన్ని, రథాలను, గుర్రాలను చూసి కలవరపడి, ఇంకా మన పని అయిపోయింది దైవజనుడా, మన పని అయిపోయింది, మనం ఏం చేద్దాం అని ప్రవక్త దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి చెప్పినప్పుడు ప్రవక్త 16వ వచనంలో అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పాడు. శత్రు సైన్యాన్ని, దేవుడు పంపిన సైన్యాన్ని రెండు ప్రవక్త చూడగలిగాడు. చూసిన ప్రవక్త శత్రు సైన్యము కంటే కూడా దేవుడు పంపిన అగ్ని గుర్రములు, రథములు అధికంగా ఉన్నాయి అనేది గుర్తించాడు. అంటే శత్రు బలం కంటే కూడా దేవుడు పంపిన అగ్ని రథాల, గుర్రాల బలం అధికంగా ఉన్నది. ఈ వాక్యం నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటి అని అంటే, ఎప్పుడూ కూడా ఎదుటివారి బలాన్ని మనం అంచనా వేస్తాం, ఎదుటివారి శక్తిని అంచనా వేస్తాం, మన బలహీనతల వైపు మనం చూస్తాం. ఇది ఒక విశ్వాసి చూడవలసిన విధానం కాదు. విశ్వాసి ఎలా చూడాలి అంటే, తనతో ఉన్నటువంటి దేవుని యొక్క బలాన్ని చూడగలగాలి. అప్పుడు ధైర్యం వస్తుంది. ఎలీషా ధైర్యం ఏంటి అనంటే, సిరియా రాజు పంపిన సైన్యం కంటే కూడా దేవుడు పంపిన సైన్యం అధికంగా ఉన్నట్లుగా, ఎక్కువగా ఉన్నట్లుగా గ్రహించగలిగాడు. కనుక ధైర్యంగా ఉన్నాడు. పనివాడు శత్రు సైన్యాన్ని చూశాడు, దేవుని యొక్క సైన్యాన్ని చూడలేకపోయాడు. అప్పుడు ఎలీషా ప్రార్థించాడు, దేవుని సైన్యాన్ని చూడగలిగాడు. కనుక దేవుని కార్యాలను చూడగలిగే మనోనేత్రాన్ని దేవుడు మనకు ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన బలహీనతల వైపు చూస్తే మనం బలహీనపడతాం, మన యొక్క సమస్యల వైపు చూస్తే మనం బలహీనపడతాం, ఎదుటివాని బలం వైపు చూస్తే మనం బలహీనపడతాం. అదే దేవుని బలం వైపు మనం చూడగలిగితే, దేవుడు మనకిచ్చిన కాపుదల వైపు మనం చూడగలిగితే, దేవుడు మన పక్షమున ఉంచిన ఆయన దేవదూత వైపు మనం చూడగలిగితే, మన భయాలేవి మనల్ని భయపెట్టవు. మనం దేనికి భయపడుతున్నామో అది మనకు భయపడుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రవక్త అయిన ఎలీషా దేవుని సైన్యాన్ని చూడగలిగాడు, అతని సేవకుడు శత్రు సైన్యాన్ని చూడగలిగాడు. వీరిద్దరికీ ఉన్న తేడా ఏంటి అని అంటే, ప్రవక్త ధైర్యంగా ఉన్నాడు, పనివాడు భయపడుతూ ఉన్నాడు. కారణం, ప్రవక్త దేవుని సైన్యాన్ని చూస్తున్నాడు. ఈ దినాన దేవుని వైపు నీవు చూడగలిగితే, నీ బలహీనతలు, నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, లోపాలు, శత్రువులు అందరూ
నీకంటే బలహీనంగానే కనపడతారు. నీ బలహీనతల వైపు చూస్తే, నీ భయాల వైపు చూస్తే అనునిత్యము కూడా అవి నిన్ను భయపెడుతూనే ఉంటాయి. కనుక దేవుని యొక్క బలం మీద మనం ఆధారపడదాం. ఆయన శక్తి ఏంటో మనం చూడగలుగుదాం.